నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్ కూటమిలో పవన్ కళ్యాణ్ హవా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ మోదీ క్యాబినెట్లో బెర్తు దక్కించుకోబోతోంది జనసేన కూటమి. ఇక జనసేన నుంచి ఎవరో ఒకరు క్యాబినెట్లో బెర్తు దక్కించుకోబోతున్నారు అన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఇక జనసేనకు ఒక కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రధాని మోదీ నిర్ణయానికి వచ్చారు. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల కూటమిలో భారతీయ జనతా పార్టీ, టీడీపీ నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు. జనసేన నుంచి 2 ఎంపీలు ఉన్నప్పటికీ ఆ చోటైతే దక్కలేదు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమరం ఉంది. ఆ 2 రాష్ట్రాల ఎన్నికలకు ముందుగానే కేంద్ర కేబినెట్ విస్తరిస్తారని ఢిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదే సమయంలో ఏపీ నుంచి జనసేనకు కూడా చోటు కల్పిస్తారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి నాగబాబును కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. ఈ దిశగా మోదీ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఒత్తిడి పెరుగుతున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ నాగబాబు కాదు అని అంటే మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి ఛాన్స్ ఇవ్వొచ్చని కూడా భావిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు మరో ఆలోచన చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. జనసేనకు రాష్ట్ర కేబినెట్లో ప్రాధాన్యం పెంచి కేంద్ర మంత్రి పదవిని తెలుగుదేశం పార్టీకే ఇవ్వాలని కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. దానికి ప్రధాని మోదీ ఓకే అంటే టీడీపీ నుంచి కేంద్ర మంత్రుల సంఖ్య 3కు పెరుగుతుంది. అలాగే కేబినెట్ విస్తరణ సమయంలో తమిళనాడుకు చెందిన అన్నమలైను, పశ్చిమ బెంగాల్కు చెందిన మరికొందరు బీజేపీ నేతలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. మరి మెగా ఆఫర్కు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అనే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో జోరందుకున్న పరిస్థితి. రైట్, ఇక మోదీ ఆఫర్ గురించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, చూస్తున్న మొత్తంగా పవన్ కళ్యాణ్ మోదీ ఎంత సాన్నిహిత్యంగా ఉంటారో అందరికీ తెలిసిందే. అటువంటి పవన్ కళ్యాణ్కు సంబంధించిన జనసేన పార్టీ నుంచి ఒకరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకోవాలని కూడా మోడీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ ఆఫర్కు జనసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందా? మరో అంశం కూడా తెర మీదకు వస్తుంది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర కేబినెట్లో జనసేనకు ప్రాధాన్యం పెంచి ఆ 3వ మంత్రి పదవి ఏదైతే ఉందో కేబినెట్ పదవి, ఆ కేబినెట్ పదవిని కూడా తెలుగుదేశమే తీసుకోవాలని ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఇది పెద్ద ఎత్తున టాక్ నడుస్తుంది. సో కూటమి పార్టీల్లో చర్చ సాగుతుందా? ఏం జరగబోతుంది? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజు? గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ. ఏదైతే రాష్ట్రంలో రాజకీయాలతో పాటు పదవుల పంపకాలు కూడా చాలా వరకు మార్పులు చోటు చేసుకునే పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. తాజాగా చూసుకుంటే కేంద్ర కేబినెట్ విస్తరణ చేస్తారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి కూడా ఈసారి జనసేన వైపు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మోడీకి, పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి సాన్నిహిత్యం నేపథ్యంలో ఈ చర్చ జరగడం అనేది సహజంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అయితే, తెలుగుదేశం పార్టీ నుంచి అయితే 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అదే నేపథ్యంలో జనసేనకి అదే స్థాయి హోదా, అదే స్థాయి సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి మోడీ మధ్యలో కూడా జనసేన నుంచి ఒకరిని మంత్రి పదవిలోకి తీసుకోవాలనే ఆలోచన, ప్రతిపాదన కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా దీనికి కొంతవరకు మొగ్గు చూపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ కేంద్రంలో పదవి తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. దీనికి సంబంధించి భవిష్యత్ రాజకీయాలు చేయాలన్నా కూడా ఒక రకంగా పవర్ అనేది అయితే ఉండాలి. ఆ పవర్ ని కూడా పవన్ కళ్యాణ్ వదులుకునేందుకు అయితే సిద్ధంగా లేరని చెప్పొచ్చు. మరి ఒకవేళ కేంద్ర కేబినెట్ లోనికి జనసేన నుంచి తీసుకుంటే ఎవరు అనేది అయితే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు బాలశౌరి పేరు వినిపిస్తుంది, ఇంకోవైపు ఎమ్మెల్సీ నాగబాబు, అంటే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు కూడా తీవ్రంగా వినిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే గతంలో కూడా కొంత సమయంలో చూసాం, ఎమ్మెల్సీ ఇవ్వక ముందు రాష్ట్ర కేబినెట్ లోకి నాగబాబుని తీసుకుంటారన్న ప్రచారం కూడా తీవ్రంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా ప్రాధాన్యత చోటు చేసుకొని రాష్ట్ర మంత్రివర్గంలో నాగబాబుకు అవకాశం కల్పిస్తారా అని అనుకున్నప్పటికీ కూడా ఎంతవరకు అయితే అది అమలు కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన మీద తిరిగి అయితే చర్చ తీవ్రంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడానికి మోడీకి ఎలాంటి అడ్డంకులు ఉండవు అనేది అయితే స్పష్టమవుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ యొక్క మనసుని అంగీకరించాలి, లేదా పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని కూడా గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో జనసేనకి ప్రాధాన్యత పెంచి కేంద్రంలో తన ప్రాముఖ్యతని పెంచుకోవాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నారంటే మరో వాదన కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జనసేన కాకుండా కేంద్ర కేబినెట్ లో టీడీపీకే మరో మంత్రి పదవి కేటాయిస్తే రాష్ట్రంలో జనసేనకు ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ రాష్ట్ర కేబినెట్ లో మరొకరికి అవకాశం ఇచ్చే ప్రతిపాదనలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ వెళ్ళినట్టు చంద్రబాబు నాయుడు
అక్కడ ఉన్నటువంటి ప్రముఖులతో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిపాదన కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రతిపాదనకి కూడా కొంతవరకు అంగీకరిస్తారా లేదా అనేది, లేదంటే పవన్ కళ్యాణ్ నిర్ణయం మీద కూడా ఆధారపడే అవకాశాలు అయితే కనిపిస్తున్న నేపథ్యంలో మరి నాగబాబుకి కేంద్రంలో చోటు దక్కితే మాత్రం రాష్ట్రంలో విస్తరణ ఉంటుందా లేదా అనేది తర్వాత ఆలోచించాల్సిన విషయం. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ, ఇటువంటి కర్ణాటక, తమిళనాడు ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఆ ఎలక్షన్ నేపథ్యంలోనే కేబినెట్ విస్తరణ చేయాలి అని చెప్పి మోడీ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒకరికి ప్రాధాన్యత కల్పించాలి అనే చెప్పినటువంటి ప్రతిపాదన తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఏపీలో రాజకీయాలు అయితే కొంత వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే పదవుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇది ఒక అవకాశంగా, మంచి అవకాశంగానే చెప్పుకోవాలి. జనసేనకి కేంద్ర కేబినెట్ లో అవకాశం వస్తే ఆ పార్టీ మరింత పుంజుకునే అవకాశం ఉందని చెప్పి ఆ పార్టీ వర్గాల్లో ఉన్నాయి. ఇది రాబోయే రోజుల్లో అంటే 2029 ఎలక్షన్లకి ఇది కొంతవరకు వాళ్ళు ఎలక్షన్లకి వెళ్లేందుకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా జనసేన అయితే ఆలోచన చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి కేంద్ర కేబినెట్ లోకి నాగబాబుకి అవకాశం ఇస్తారా లేదా అనేది అయితే వేచి చూడాలి. లేదా చంద్రబాబు నాయుడు మాటకి తలొగ్గి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను అంగీకరించి టీడీపీకి అవకాశం కల్పిస్తారా అనేది కూడా వేచి చూడాలి. మరోవైపు చూసుకుంటే తాజాగా టీడీపీ నుంచి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకి అయితే గోవా గవర్నర్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ప్రకారమే మోడీ ఈ పదవిని అయితే అశోక్ గజపతిరాజుకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు గవర్నర్ గా అశోక్ గజపతిరాజుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో మూడో వ్యక్తికి కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పిస్తారా లేదా అనే సమీకరణాలు కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కించుకుంటారో లేదంటే కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వంశీ, రైట్ రాజు, చూస్తున్నాం మొత్తంగా మీరు చెప్పినట్టుగా ఢిల్లీలో అయితే శరవేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ వ్యవహారం అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చిన పరిస్థితి. సో మొత్తంగా లోకల్గా కొంత పార్టీలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కూటమి ఎదురు ఉన్నా కానీ ఏ పార్టీకి ఆ పార్టీ కాస్త స్ట్రాంగ్ అవ్వాలని చూస్తూ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మొదటిసారిగా పవన్ కళ్యాణ్కి ఒక ఆఫర్ వచ్చింది జాతీయ స్థాయిలో జనసేనను ప్రొజెక్ట్ చేయడానికి, జనసేన నుంచి ఒక మంత్రి పదవి పొందేందుకు. సో జనసేన వ్యూహం ఎలా ఉండబోతుంది? అంటే వచ్చిన ఆఫర్ను తెలుగుదేశానికి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా, లేదు రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ ప్రాధాన్యం ఉండాలని ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందా? మీరు అన్నట్టుగా మెగా బ్రదర్ నాగబాబు అవ్వచ్చు, లేదంటే ఎక్కువగా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న పేరు బాలశౌరి. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా కేంద్ర కేబినెట్లోకి పంపించడం ద్వారా జాతీయ నాయకత్వం దృష్టిని, అదేవిధంగా నేషనల్ పాలిటిక్స్లో జనసేన ప్రభావాన్ని పెంచే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారా? ఎలా చూడాలి ఈ అంశాన్ని? వంశీ, తప్పకుండా కూడా ఈ అంశాన్ని అయితే జనసేన అభివృద్ధికి వినియోగించుకోవాల్సినటువంటి ఒక సువర్ణ అవకాశంగానే చూడాలి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో 3 పార్టీలు ఇప్పటికే కూటమిలో ఉన్నాయి. 3 పార్టీలకు కూడా సమాన ప్రాధాన్యత ఉందా లేదా అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రాధాన్యం ఎక్కువగా ఉంది, అదేవిధంగా జనసేన కొంతవరకు తగ్గే ఉంది అని చెప్పి కూడా ఆలోచనలు వస్తున్నాయి. అంటే ఈ ఆలోచన పార్టీ కార్యకర్తలని, నాయకుల్లో కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇటీవల నామినేటెడ్ పోస్టులు ఇచ్చినప్పటికీ కూడా కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన తనకంటూ ఒక స్థాయి, గుర్తింపు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక ఇమేజ్ అయితే ఉంది. ఇటీవల తమిళనాడులో ఒక కార్యక్రమంలో కూడా చూసాం పవన్ కళ్యాణ్ పాల్గొనడం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మోడీ ప్రతినిధిగా కూడా ఆ రోజు అయితే తమిళనాడు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్కి సమాన ప్రాధాన్యత మోడీ ఇస్తున్నప్పటికీ కూడా ఆ క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో అసంతృప్తి లేకుండా చూడాల్సిన బాధ్యత ఆ పార్టీ అధిష్టాన నేతగా పవన్ కళ్యాణ్ మీద ఉంది. కాబట్టి కార్యకర్తల, నాయకుల మనోభావాలను కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకోవడం అనేది ఒక సువర్ణ అవకాశంగానే చెప్పుకోవాలి. అరుదుగా వచ్చే అవకాశాలు. రాజు, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. కూటమి ఒక నినాదంతో వచ్చింది, మేము పార్టీలన్నీ పక్కన పెట్టాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాకు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలి, ప్రజలు కలలు కంటున్న రాజధాని నిర్మాణం కానీ, పరిశ్రమలు కానీ, యువతకు ఉపాధి కానీ, అన్ని అంశాలు కూడా మేము కేంద్రం నుంచి తీసుకొచ్చుకోవాలంటే కేంద్రానికి సపోర్ట్ చేయాలి, అందుకే బీజేపీతో పొట్టు పెట్టుకున్నాం, కూటమిగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కలలు కంటున్న ఆకాంక్షలను నెరవేర్చాలంటే ఒక బలమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో దీనికి సంబంధించి ప్రజల్లో ఎటువంటి చర్చ నడుస్తుంది? అదేవిధంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా నిజంగా నిధులు సాధించుకోవాలి, అదేవిధంగా అక్కడ మన వాణిని బాణిని తెలియచెప్పే నాయకుడు గట్టిగా మాట్లాడగలిగితేనే మనం నిధులను తీసుకురాగలం. సో ఆ దిశగా
కూటమి ఏమైనా ఆలోచించి బలమైన నాయకుడినే పంపించే అవకాశాలు ఉన్నాయంటారా? ఎలా చూడాలంటారు? రాజు రైట్, మొత్తంగా జనసేనకు ఒక బెర్త్ ఇచ్చే ఆలోచనలో అయితే మోదీ సర్కార్ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయి. ఇక్కడ పార్టీలకు సంబంధం లేకుండా ప్రజలు ఆలోచిస్తున్నదైతే ఏ నాయకుడు అక్కడికి వెళ్ళినా రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, రాష్ట్రం గురించి అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలైతే కలలు కంటున్న పరిస్థితి. సో థ్యాంక్ యూ రాజు, డీటెయిల్స్ అందించినందుకు. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసకందాయంలో పడింది. ఇక జనసేన నుంచి క్యాబినెట్ బెర్తు మోడీ క్యాబినెట్లో బెర్తు దక్కించుకోబోతున్నారా? రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ మోడీ క్యాబినెట్లోనూ జనసేనాని చక్రం తిప్పబోతున్నారా? మొదటిసారిగా జనసేన కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకోబోతుందా అనే వార్తలైతే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబును కేంద్ర క్యాబినెట్కు పంపిస్తారా, లేదంటే బాలశౌరిని పంపిస్తారా? లేదు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర సంక్షేమం, రాష్ట్రానికి నిధులు సమకూర్చాలి అంటే మరొక నాయకుడు, అంటే అక్కడ తెలుగు ప్రజల వాణిని, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉందో కూటమి సర్కార్ చేస్తుందో ఆ కూటమి సర్కార్ చేస్తున్న పనులకు నిధులు రాబట్టాలి అంటే ఒక నాయకుడైతే అక్కడ ఉండాల్సిన పరిస్థితి. సో ఆ దిశగా కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంటుందా, ఏం చేయబోతుంది కూటమి అనేది మాత్రం ఒక పెద్ద సస్పెన్స్గా మారింది. మోదీ మాత్రం జనసేనానికి ఒక మంచి ఆఫర్ ఇచ్చారనే చెప్పాలి. పొలిటికల్ సర్కిల్స్లో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోసారి మోడీ పవన్ కళ్యాణ్ స్నేహం, వారిద్దరి అనుబంధం కూడా తెరపైకి వచ్చింది. సో అనేక మంది కూడా కేంద్ర క్యాబినెట్లో బెర్త్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు క్యాబినెట్ బెర్త్ కోసం ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్కు మోదీ నుంచి డైరెక్ట్గా ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ను ఏం చేయబోతున్నారు జనసేనాని అనేది మాత్రం రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లోనూ కాస్త ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను చూస్తే ఆంధ్రప్రదేశ్కి అయితే కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కుతూ ఉంది. అటు తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక కీలక శాఖను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గుంటూరు ఎంపీ పెమ్మసాని కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో మొత్తంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న ముగ్గురు కూడా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న పరిస్థితి. ఇక ఈ విస్తరణతో ఏం జరగబోతుంది, మెగా ఆఫర్కు జనసేనాని ఏం చేయబోతున్నారు అనేది డీటెయిల్స్ అందించేందుకు మా ఏలూరు రిపోర్టర్ భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, చూస్తున్న మొత్తంగా జనసేనానికి మోదీ నుంచి ఆఫర్ రావడంతో జనసేన వర్గాల్లో అయితే ఒక సంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక జనసేన రాజకీయం కేంద్రంలో కూడా కనపడబోతుంది. కేంద్ర క్యాబినెట్లో మాకు ఒక మంత్రి పదవి రాబోతుంది అంటూ జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక ముఖ్యంగా ఏలూరు ఈ సెగ్మెంట్లు మనం చూసుకుంటే కాస్త కాకినాడ ఇటు అంటే పిఠాపురం సొంత నియోజకవర్గం పవన్ కళ్యాణ్కు. ఇక అక్కడి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో పెద్ద ఎత్తున ఖచ్చితంగా కేంద్ర క్యాబినెట్లో మనం ఆ చోటు తీసుకోవాలి అని చెప్పి కార్యకర్తల నుంచి వినిపిస్తున్నమాట. సో ఏం చేయబోతున్నారు జనసేనాని? ఒకవేళ నిజంగా నాగబాబే ఆ పదవి చేపట్టబోతున్నారా? ఇంకా వేరే ఎవరికైనా అవకాశం వస్తుందా? లేదు, చంద్రబాబు చెప్పినట్టుగా రాష్ట్ర స్థాయిలో పదవులను పెంచేసుకొని ఇక జాతీయ స్థాయిలో మోడీ క్యాబినెట్లో మరొక పదవిని తెలుగుదేశానికి కేటాయించబోతుందా? కూటమిలో ఏం జరుగుతుంది? డీటెయిల్స్ ఏంటి? మెగా బ్రదర్ నాగబాబు అనే వార్త అయితే హల్చల్ చేస్తుంది. జనసేనకు ఒక బెర్త్ ఇచ్చే ఆలోచనలో మోదీ సర్కార్ అయితే ఉంది. సీఎం చంద్రబాబు ఆలోచన మాత్రం మరొకలా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్గా ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కేంద్ర పెద్దలతో కూడా ఈ విషయాన్ని వారి ముందుంచినట్టుగా తెలుస్తుంది. జనసేనని ఒప్పించుకోవటం అనేది చంద్రబాబు బాధ్యతగా కూడా కేంద్రం నుంచి సంకేతాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. జనసేనను ఒప్పించి రాష్ట్ర క్యాబినెట్లో ఒకరిని తీసుకొని కేంద్ర క్యాబినెట్లో వచ్చే పదవిని కూడా తెలుగుదేశం తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు వ్యూహాన్ని అయితే పన్నారు. సో దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేదంటే జనసేన నుంచే కేంద్ర క్యాబినెట్లోకి ఎవరినైనా పంపిస్తారా అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఇక బాబు ప్లాన్కు మోదీ ఓకే చెప్తారా? అదేవిధంగా తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. ఇక తమిళనాడులో రీసెంట్గా మనం చూసాం, పవన్ కళ్యాణ్ పర్యటన చేశారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆ ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ని క్యాన్వాసింగ్కి, అదేవిధంగా రకరకాల పర్యటనలు, సభలు, సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకునే వ్యూహం అయితే కమలం నేతలు చేస్తున్నారు. సో మొత్తంగా దక్షిణాదిపై పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ అయితే వ్యూహాలు రచిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు భార్గవ్ జాయిన్ అవుతున్నారు. భార్గవ్, యశ్వంత్, అటు గోదావరి జిల్లాలో మెగా ఫ్యామిలీ సొంత ప్రాంతం ఈ ప్రాంతం. అటు నర్సాపురం పార్లమెంట్ నుంచి కూడా గతంలో పోటీ చేసినటువంటి నాగబాబుకు ఈసారి కేంద్ర మంత్రి పదవి వస్తున్నట్టు కూడా ఆయన సొంత గ్రామం మొగల్తూరుతో పాటు గోదావరి జిల్లాల అభిమానులందరూ కూడా ఈ రోజు ఎంతో ఆనందంతో ఎదురు చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే
ఆ 19 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన సందర్భంలో నాగబాబు అటు నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేశారు, పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత కూటమిలో వచ్చిన సందర్భంలో కూడా నాగబాబు ఎంపీగా పోటీ చేసి గెలుస్తారు, ఆయన కేంద్ర మంత్రి అవుతారంటూ కూడా అందరూ ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఆయన చివరి నిమిషంలో అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని కూడా అందరూ ఎదురు చూశారు. అయితే బీజేపీ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తిగా నాగబాబు మిగిలిపోవడం, ఈ రోజు ఆ బీజేపీ ఆ త్యాగాన్ని గుర్తుంచుకొని జనసేన పార్టీకి అందులోనూ నాగబాబుకు న్యాయం చేస్తుందనేది కూడా ఈ రోజు జన సైనికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర కేబినెట్ విస్తరణ ఖచ్చితంగా ఉంటుంది. అటు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల ముందే కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుంది. అందులో ఏపీకి ఒక స్థానం ఖచ్చితంగా దక్కబోతుంది, అది జనసేనకే దక్కబోతుంది అనేది కూడా ఈ రోజు అందరూ కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే జనసేనకి దక్కితే అది ఎవరికి దక్కుతుంది? అటు కాకినాడ ఎంపీ ఉదయ్ కా, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కానీ అందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కాదు, ఖచ్చితంగా నాగబాబుకి ఈ పదవి దక్కుతుంది అనేది కూడా ఈ రోజు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నాగబాబు ఇప్పటికే అటు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 నెలల క్రితం పదవి చేపట్టారు, ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. అయితే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగబాబుకి రాష్ట్ర కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తారు కూటమి ప్రభుత్వాన్ని అందరూ చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి 3 మంత్రులు ఉండగా అందులో 2 కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. అటు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత గాని, అటు కందులు దుర్గేష్ గాని ఈ జిల్లాల నుంచే ఉన్నారు. వారిద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో నాగబాబుకు కూడా మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో ఒక కాపు ముద్ర ఇప్పటికే పార్టీపై అపవాదు ఉంది కాబట్టి అది ఇంకా మరింత బలోపేతం అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర కేబినెట్ లోకి నాగబాబును దించవద్దు, మరొక వైపు కుటుంబ రాజకీయాలకు కూడా తాను దూరం అంటూ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కాబట్టి రాష్ట్ర రాజకీయాలకి మంత్రి పదవి ఇవ్వకుండా నాగబాబుని దూరం పెట్టేటువంటి అవకాశాలు ఈ విధంగా ఉన్నాయని ఈరోజు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్, అందుకోసమే జనసేన కోసం అటు టీడీపీకి, బీజేపీకి కాకుండా ఈ రోజు జనసేన సోదరుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ భార్గవ్. ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పొలిటికల్ లెక్కలు మారబోతున్నాయి. కేబినెట్ లో జనసేన బెర్తు ఖరారు చేసేందుకు వ్యూహాలు పన్నుతుందా, లేక చంద్రబాబు చెప్పినట్టుగా ఆ బెర్తును తెలుగుదేశం పార్టీకి ఇచ్చేసి రాష్ట్ర కేబినెట్లో మరో బెర్తును ఖరారు చేసుకోబోతుందా? ఆ బెర్తు ఖరారైతే ఎవరికి అవకాశం రాబోతుంది? ఇక భార్గవ్ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం, సామాజిక వర్గాల వారీగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే కాపు సామాజిక వర్గం నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మరో సామాజిక వర్గానికి ఖచ్చితంగా కేబినెట్లో బెర్తిచ్చే విధంగా జనసేనాని పావులు కదపబోతున్నారా, లేదంటే మోదీ ఇచ్చిన ఆఫర్కు ఓకే చెప్పేసి ఎవరిని కేంద్రానికి పంపించబోతున్నారనేది మాత్రం పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తి రేపుతున్న అంశం. జనసేనకు ఇచ్చే కేంద్ర మంత్రి పదవి తీసుకునే ఆలోచన ఇటు జనసేనానికి ఉందా? బాబు ప్లాన్కు మోదీ ఓకే చెబితే ఖచ్చితంగా జనసేనాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారా? తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్రం ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ చేపడుతుందన్న టాక్ వినిపిస్తూ ఉంది.